హలో ఫ్రెండ్స్, ఇండియన్ త్రీ వీలర్ మార్కెట్లో ఒక కొత్త కంపెనీ డావుకి మొబిలిటీ ఎంట్రీ కావడం జరిగింది. ఈ కంపెనీ మొదటిసారిగా ఇండియన్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ని లాంచ్ చేస్తుంది. కాబట్టి కంపెనీ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాము. అయితే డావుకి మొబిలిటీ పూణే బేస్ 3D మ్యాజిక్ ఇంపో సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ఫార్మ్. అయితే 3D మ్యాజిక్ ఆటోమొబైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓవిఎంస్ వాటికి వెహికల్ డిజైనింగ్, ప్రోటోటైపింగ్ మరియు రివర్స్ ఇంజనీరింగ్ లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది 2011 నుంచి. అయితే ఇట్లాంటి సర్వీస్ వీళ్ళు ఇప్పటి వరకు మహేంద్ర, అతుల్, కెనెటిక్ గ్రీన్ లాంటి త్రీ వీలర్ కంపెనీస్ తో పాటు ఎన్నో 4 వీలర్స్ మరియు 2 వీలర్స్ కంపెనీస్ కూడా తన సర్వీసులు అందించడం జరిగింది. అయితే 2011 నుంచి ఈ సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వీళ్ళు తన సొంత ప్రొడక్ట్ ని డెవలప్ చేయడంలో బ్రాండ్ బిల్డ్ కోసం ఉపయోగించబోతున్నారు. కాబట్టి వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కోసం సొంత బ్రాండ్ డావుకి మొబిలిటీ అనే సబ్ బ్రాండ్ ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ డావుకి మొబిలిటీలో వీళ్ళు ప్రజెంట్ 2 ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ని లాంచ్ చేయడం జరిగింది. ప్యాసింజర్ సెగ్మెంట్ లో మరియు కార్గో సెగ్మెంట్ లో. ప్యాసింజర్ సెగ్మెంట్ లో వెలాసిటీ మరియు కార్గో సెగ్మెంట్ లో గ్రావిటీ అనే 2 మోడల్స్ ని వీళ్ళు లాంచ్ చేశారు. అయితే ఈ వీడియోలో మనము ప్యాసింజర్ ఆటో రిక్షా గురించి తెలుసుకుందాము. అయితే వెలాసిటీలో వీళ్ళు 3 డిఫరెంట్ వేరియంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అందులో మొదటి వచ్చేసి వెలాసిటీ మినీ మరియు మిడ్ వేరియంట్ వచ్చేసి వెలాసిటీ మిడ్, టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి వెలాసిటీ మ్యాక్స్. అయితే ఈ మూడిట్లో ఏం డిఫరెన్స్ ఉంది మరియు ఏ రేంజ్ తో వీళ్ళు మార్కెట్ లోకి ఎంట్రీ అవుతున్నారు, మరి వీటి ప్రైస్ ఏ విధంగా ఉంది అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్. ఛానల్ మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా. అయితే వెలాసిటీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు 3 డిఫరెంట్ వేరియంట్స్ వస్తున్నాయి. అయితే వీటి మధ్య ఏం డిఫరెన్స్ ఉంది అనేది ముందు మనం తెలుసుకుందాము. కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మూడిట్లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ బేస్ వేరియంట్ ని తీసుకొని వీటి పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. వెలాసిటీ అనేది L5M కేటగిరీ కాబట్టి ఇందులో 3 ప్యాసింజర్లు మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ వస్తుంది. అంటే ఓవరాల్ గా 4 ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అఫీషియల్ గా. ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మెటల్ బాడీ మరియు సాఫ్ట్ రూప్ టాప్ మనం రెగ్యులర్ ఆటో రిక్షాలు ఏదైతే చూస్తున్నామో అదే విధంగా వీళ్ళు ఈ ఆటో రిక్షాని బిల్డ్ చేయడం జరిగింది. ఇక డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్ మార్కెట్ ఆటో రిక్షాలు ఏవైతే వస్తున్నాయో సేమ్ టు సేమ్ పెట్టడం జరిగింది. అయితే దీనికి రీజన్ కంపెనీ ఏం చెప్పిందంటే వీళ్ళ ఆటో రిక్షాని ఎక్కడైనా ఎప్పుడైనా ఈజీగా రిపేర్ చేసుకునే విధంగా మరియు స్పేర్ పార్ట్లు ఈజీగా అవైలబుల్ ఉండే విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అంటే రెగ్యులర్ మార్కెట్ ఏవైతే ఆటో రిక్షాలు ఉన్నాయో మన రిపేర్ అయినామంటే కూడా స్పేర్ పార్ట్స్ మనకు ఇక్కడనే లోకల్లోనే దొరుకుతాయి కదా, ఆ విధంగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందని వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే నా ఒపీనియన్ లో వచ్చేసరికి ఏదైతే కొత్త కంపెనీస్ ఎంట్రీ కాబోతున్నాయో మార్కెట్ లో ఒక కొత్త డిజైన్స్ తో వీళ్ళు ఎంటర్ అయితే కొంచెం యూనిక్ గా చూడవచ్చు. రీసెంట్ ఆటో రిక్షాలు కొత్త స్టార్ట్అప్ అయ్యి మంచి మార్కెట్ ని క్యాప్చర్ చేసిన చూసుకున్నట్లయితే ఏలర్ మోటార్. ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్ లో కూడా ఈ కంపెనీ అవైలబుల్ గా ఉంది. ఇక దీని డిజైన్ పరంగానే దీన్ని ఇష్టపడుతున్నారు చాలా మంది. ఇప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తున్న ఆటో రిక్షాలనే చూసి విసుకొచ్చిపోయింది. ఇప్పుడు ఈ కొత్త ఏదైనా డిజైన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా ఫీచర్స్ కానీ కొత్తగా తీసుకొస్తేనే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇక రెగ్యులర్ వచ్చే ఆటో రిక్షా లాగానే వీళ్ళు లాంచ్ చేసి మనం రెగ్యులర్ బ్రాండెడ్ ఆటో రిక్షానే తీసుకుంటాం కదా, కొత్తగా స్టార్ట్ అయిన ఆటో రిక్షాని ఎందుకు తీసుకుంటాం మనము. కాబట్టి కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఫోకస్ చేసి తన యూనిక్ డిజైన్ని లేదా యూనిక్ పర్ఫార్మెన్స్ని మార్కెట్లో తీసుకొచ్చినట్లయితే ఒక సపరేట్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తుందని నా ఒపీనియన్. ఇక ఈ ఆటో రిక్షాలో చూసుకున్నట్లయితే సేమ్ హెడ్ లైట్స్ మనకు ఇక్కడ ఎల్ఈడి పెట్టడం జరిగింది. వైపర్ మరియు రేర్ వ్యూ మిర్రర్స్, మడిగార్డ్స్, టైర్ సైజు అన్ని దాదాపుగా అన్ని స్పెసిఫికేషన్ ఏవైతే ఉన్నాయో బేసిక్ స్పెసిఫికేషన్ సేమ్ ఇవ్వడం జరిగింది ఈ ఆటో రిక్షాలో కూడా. ఇక మనకు పనికొచ్చే కొన్ని డైమెన్షన్ చూసుకున్నట్లయితే వీల్ బేస్ వచ్చేసి వెలాసిటీలో 1950mm వీల్ బేస్ మరియు 210mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ చేయడానికి ట్రై చేశారు. ఇండిపెండెన్స్ రేర్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక సైడ్ మనం గుంతల పడ్డా కూడా ఒక సైడ్ మనకు ఎఫెక్ట్ కాదు. కాబట్టి బెటర్ సస్పెన్షన్ ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేశారు. ఇక ఫ్రంట్ లో వచ్చేసరికి అదే మనకు రెగ్యులర్ గా వచ్చే హెలికల్ స్ప్రింగ్ డంప్ పేరుతో వస్తుంది కదా, అదే సస్పెన్షన్ చూడవచ్చు. ఇక బ్రేకింగ్ సిస్టమ్ లో కూడా ఎటువంటి చేంజెస్ లేదు. దాదాపుగా సేమ్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రమ్ బ్రేక్స్, హైడ్రాలిక్ యాక్టివేటెడ్ డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అయితే బేసిక్ స్పెసిఫికేషన్ లో పెద్ద చేంజెస్ లేవు, కానీ పర్ఫార్మెన్స్ లో కొద్దిపాటి చేంజెస్ మనం చూడవచ్చు. అయితే ఈ వెలాసిటీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని మనము 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. దానితో పాటు ఇందులో ఎలక్ట్రానిక్ గేర్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది 3 డిఫరెంట్ మోడ్స్ తో. అయితే రెగ్యులర్గా వచ్చే మనకు నార్మల్ మోడ్, ఈకో మోడ్, అదేవిధంగా రివర్స్ మోడ్ ఏదైతే ఉంటుందో అవే కాకుండా మనకు పవర్ మోడ్లో వచ్చేసరికి 3 డిఫరెంట్ మోడ్స్ ఇవ్వడం జరిగింది. స్విచ్ ద్వారా కంట్రోల్ అవుతాయి. అయితే మనము ఈ మోడ్స్తోనే మనము గ్రేడబిలిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ స్పీడ్ కానీ పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్పీడ్ ఇవ్వడానికి ఇందులో మ్యాగ్నెట్లెస్ మోటార్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే షార్టేజ్ నడుస్తుందో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు అది మనం చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం కదా హెవీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కోసము. అయితే అట్లాంటి
ఎలాంటి డిపెండెన్సీ ఉండకూడదని వీళ్ళు స్టార్టింగ్ నుంచే మ్యాగ్నెట్ లెస్ మోటార్ ని యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ మోటార్ యొక్క కెపాసిటీ వచ్చేసి 4 కిలోవాట్, దీని పీక్ టోర్క్ వచ్చేసరికి 75 Nm టోర్క్ వస్తుంది. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో గ్రేడబిలిటీ 32%, కాకపోతే టాప్ ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక రేంజ్ విషయానికి వచ్చేసరికి బేస్ వేరియంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో 192 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ కోసం ఇందులో లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేశారు. కెపాసిటీ పరంగా 10.24 కిలోవాట్ అవర్ బ్యాటరీ. ఇక ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఆ బోర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ కంపెనీ నుంచి మనకు అవసరమైంది వారంటీ. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ అయింది, మరి ఉంటుందా ఊడుతుందా తెలియదు, మార్కెట్లో ఎలా క్యాప్చర్ చేస్తుందో తెలియదు, మరి సపోర్ట్ ఏ విధంగా అందిస్తుంది అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కదా. వీళ్ళు రిపేర్స్ కోసము, సర్వీస్ కోసము, రోడ్ సైడ్ అసిస్టింగ్ కోసము చాలా థర్డ్ పార్టీ కంపెనీతో కొలాబరేషన్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు డీలర్షిప్ పాన్ ఇండియా తీసుకురావడానికి కూడా చాలా వేగంగానే కొలాబరేషన్ అవుతూ ఉన్నారు. అయితే కంపెనీ పరంగా వచ్చే వారంటీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ పైన వారంటీ వీళ్ళు అందిస్తున్నారు ఈ వెహికల్స్ పైన. ఇక పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, వారంటీ బాగానే ఉంది. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే, అంటే ప్రైస్ చూసుకునే కన్నా ముందు మనము 3 వేరియంట్లు వస్తున్నాయని చెప్పడం జరిగింది కదా, వెలాసిటీ మినీ, మిడ్ మరియు మ్యాక్స్. మరి ఈ మూడిట్లో ఏం డిఫరెన్స్ ఉంది, ఏ దాంట్లో ఎంత రేంజ్ వస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. దాంతో పాటు ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వెలాసిటీ మినీ వచ్చేసరికి మనకు సిటీ కోసం అని వీళ్ళు తీసుకురావడం జరిగింది, అర్బన్ ఏరియాస్ కోసం అని. అయితే ఇందులో 35% గ్రేడబిలిటీ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అదేవిధంగా 193 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. దీనికోసం ఇందులో 10.24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇస్తున్నారు. దాన్ని మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేస్తే 4 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 3,29,000గా వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దాని ఎక్స్షోరూమ్ ప్రైస్ 3,29,000. ఇక వెలాసిటీ మిడ్ వచ్చేసరికి దీంట్లో 35% గ్రేడబిలిటీ అందిస్తున్నారు. కాకపోతే సర్టిఫైడ్ రేంజ్ కొంచెం ఎక్కువ ఉంది, 250 కిలోమీటర్లు. దీనికోసం 11.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇందులో లభిస్తుంది. అయితే దీన్ని మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 4 గంటల 50 నిమిషాలు, అంటే దాదాపుగా 5 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. ఇక వెలాసిటీ మ్యాక్స్ వచ్చేసరికి ఇందులో 38% గ్రేడబిలిటీ అందిస్తున్నారు. అయితే రేంజ్ వచ్చేసరికి 300 కిలోమీటర్లు క్లెయిమ్ చేయడం జరిగింది సర్టిఫైడ్ రేంజ్. దీనికోసం 14.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ అందించడం జరిగింది. ఛార్జింగ్ సమయం వచ్చేసరికి 5 గంటల 50 నిమిషాలు, అంటే 6 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 3,39,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపుగా బేస్ వేరియంట్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 10,000 డిఫరెన్స్ ఉంది. ఇక మిడ్ వేరియంట్ ఈ ప్రైస్ మధ్యలోనే రావచ్చు. ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్. ఇక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి కొంచెం చేంజెస్ ఉండవచ్చు. అయితే ఈ ప్రైస్ పాయింట్ లో వీళ్ళు ఈ పర్ఫార్మెన్సే కాకుండా కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా అందించడం జరిగింది. జనరల్ గా మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుంది కదా, ఆ ఫీచర్ ని కూడా ఇందులో వీళ్ళు తీసుకురావడం జరిగింది. మరియు మొబైల్ కనెక్టివిటీ ఫీచర్స్ లైక్ టెలిమెటిక్ ఫీచర్స్, జీపీఎస్ ట్రాకింగ్, యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ లాంటి ఫీచర్స్ కూడా వీళ్ళు అందించడం జరుగుతుంది ఈ ఆటో రిక్షాలో. అయితే ఇవి ఈ మూడిట్లో మేజర్ గా డిఫరెన్స్. ఇవి కాకుండా ఇక మిగతా మొత్తం పర్ఫార్మెన్స్ వచ్చేసరికి సేమ్ టు సేమ్ ఉండబోతుంది వీటన్నిటిలో. అయితే ఇక్కడ నేను గ్రేడబిలిటీలో కొంచెం డిఫరెంట్ చెప్పాను, స్టార్టింగ్లో 32% మరియు 35 అని. అయితే ఇక్కడ ఏదైతే ఎలక్ట్రానిక్ గేర్ సిస్టమ్ ఏదైతే ఉందో 3 డిఫరెంట్ మోడ్స్, అందులో కొంచెం మ్యాక్స్ గ్రేడబిలిటీ వచ్చేసరికి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మ్యాక్స్ గ్రేడబిలిటీ మరియు రెగ్యులర్ గ్రేడబిలిటీ డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇవి కంప్లీట్ డీటెయిల్స్ మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ అయిన డావుకి మొబిలిటీ తరపున వచ్చే వెలాసిటీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా గురించి. అయితే ప్రస్తుతం వీళ్ళు పూణేలో తన డీలర్షిప్ ఓపెన్ చేయడం జరిగింది, షోరూమ్ ప్లస్ సర్వీస్ సెంటర్. అయితే వీళ్ళు తొందరగానే డీలర్షిప్ పెంచడానికి కొలాబరేషన్ చేస్తున్నారు. అయితే మేబీ అతి త్వరలో మన 2 రాష్ట్రాల్లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం మాత్రం వీళ్ళు అవైలబుల్గా లేరు మన దగ్గర. అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పైన మీ అభిప్రాయం ఏముందో కమెంట్ తప్పకుండా చేయండి. ఇట్లాంటి కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకోండి. అయితే వెలాసిటీ నుంచి ప్యాసింజర్ ఆటో రిక్షానే కాదు, గ్రావిటీ అనే ఒక కార్గో ఆటో రిక్షాని కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది 2 వేరియంట్స్ లో. మరి దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. మరియు కలుద్దాం అతి త్వరలో మరియు ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.